ఆదిలాబాద్ దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రమాదకరమైన ఘాట్ రోడ్లకు పెట్టింది పేరు. ఆ ప్రకృతి అందాల వెనక ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం ఒక్కోసారి ప్రాణాలను బలి తీసుకునేంత క్రూరంగా మారుతుంది. అప్పుడు సమయం సాయంత్రం 6:30 గంటలవుతుంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. అది కుంటాల అనే జలపాతం నుంచి ఆదిలాబాద్ టౌన్‌కి వెళ్ళే ఘాట్ రోడ్. ఆ వర్షంలో ఒక వైట్ కలర్ కారు వేగంగా వస్తోంది. సరిగ్గా ఘాట్ రోడ్ మలుపు దగ్గర ఆ కారు సడన్‌గా అదుపు తప్పింది. కారుకి బ్రేక్స్ పడటం లేదు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి స్టీరింగ్‌ను ఎంత తిప్పినా కారు కంట్రోల్ అవ్వట్లేదు. సరిగ్గా ఆ మలుపు దగ్గర ఉన్న ఒక రైలింగ్‌ను బలంగా గుద్దుకొని సుమారు 100 అడుగుల లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది ఆ కారు. ఈ ఘటన జరిగిన అరగంట తర్వాత హైవే పెట్రోలింగ్ పోలీసులకు ఈ యాక్సిడెంట్ గురించి సమాచారం అందింది. లోయలోకి దిగి చూసేసరికి ఆ కారంతా నుజ్జునుజ్జయిపోయుంది. ఇంతకీ ఆ కారు ఎవరిది? అందులో ఎంతమందున్నారు? వాళ్ళకి అసలేమయింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ వినాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కారులో నుంచి ఒక వ్యక్తిని పోలీసులు బయటకు లాగారు. అతని తలకి బాగా గాయాలయ్యాయి. కానీ ప్రాణాపాయం లేదు. అతని పేరు వినోద్. కానీ పక్క సీట్లో వినోద్ భార్య పల్లవి మాత్రం రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడి ఉంది. కారు పల్టీలు కొట్టినప్పుడు ఒక ఇనుప రాడ్డు ఆమె ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వినోద్ తన భార్య శవాన్ని పట్టుకొని, "పల్లవి, కళ్ళు తెరువు పల్లవి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా" అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. అతని కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఆదిలాబాద్ టౌన్ డీఎస్పీ అరణ్య స్పాట్‌కి వచ్చాడు. అతను క్రైమ్ సీన్‌ని చూసి, అలాగే రోడ్డు మీద బ్రేక్ వేసిన టైర్ మార్క్స్, కారు స్కిడ్ అయిన గుర్తులు ఉన్నాయి. వర్షం వల్ల రోడ్డు స్కిడ్ అయి కారు లోయలో పడిందని ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది. వినోద్‌ను హాస్పిటల్‌కి తరలించారు. పల్లవి పోస్టుమార్టం కూడా పూర్తయింది. అందరూ అది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదం అనుకున్నారు. పోలీసులు కూడా యాక్సిడెంట్ కింద కేసు క్లోజ్ చేశారు. కానీ ఆ కారు ప్రమాదం ఒక ప్రమాదం కాదు, ఒక పక్కా ప్లాన్ అని ఎవరికీ తెలియదు. వినోద్, పల్లవి ఆదిలాబాద్ టౌన్లో అందరూ అసూయపడేంత ఒక మంచి జంట. వినోద్కు ఆదిలాబాద్లో పెద్ద పెద్ద కాటన్ మిల్స్ ఉన్నాయి. వందల కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారి అతను. పల్లవి ఒక సైకాలజిస్ట్. చాలా తెలివైనది. భర్త అంటే ప్రాణం ఇచ్చే మనిషి. పైగా వాళ్ళది ప్రేమ పెళ్ళి. అయితే వినోద్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అతనికి కూడా ఒక వ్యసనం ఉంది. అదే ఆన్లైన్ బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్. ఈ విషయం పల్లవికి తెలియదు. విక్రమ్ తన బిజినెస్లో వచ్చిన లాభాలన్నీ బెట్టింగ్స్లో పోగొట్టాడు. అప్పులు చూస్తేనేమో బాగా పెరిగిపోయాయి. బయట మార్కెట్లో అతనికి సుమారు 10 కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఫైనాన్షియర్లు ఇంటి మీద పడుతున్నారు. ఈ టెన్షన్తో విక్రమ్ పిచ్చోడైపోయాడు. అప్పుడే అతని కన్ను తన భార్య పల్లవి పేరు మీద ఉన్న 5 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద పడింది. ఒకవేళ పల్లవి యాక్సిడెంట్లో చనిపోతే డబుల్ బెనిఫిట్ కింద 10 కోట్లొస్తాయి అని తెలుసుకున్నాడు. డబ్బు పిచ్చి, అవసరం కట్టుకున్న భార్యను కూడా చంపేసే అంత క్రూరంగా వినోద్ను మార్చేసింది. పల్లవిని చంపడానికి ఒక పక్కా ప్లాన్ వేశాడు. ఆదివారం కుంటాల జలపాతానికి లాంగ్ డ్రైవ్ అని చెప్పి పల్లవిని తీసుకెళ్లాడు. వస్తూ వస్తూ ఘాట్ రోడ్లో కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలాగా కారులో ఒక చిన్న టెక్నికల్ మార్పు చేశాడు. తను డ్రైవింగ్ సీట్లో సీట్ బెల్ట్ గట్టిగా పెట్టుకొని పల్లవి సీటుకు ఎదురుగా ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకుండా చేశాడు. సరిగ్గా మలుపు రాగానే కారుని లోయలోకి దూకించాడు. తాను బతికాడు, కానీ పల్లవిని చంపేశాడు. వినోద్ దృష్టిలో ఇదొక పర్ఫెక్ట్ మర్డర్. పోలీసులకు కూడా అనుమానం రాలేదు. ఇక ఆ 10 కోట్లు తనవే అని వినోద్ ఫిక్స్ అయ్యాడు. పల్లవి చనిపోయి 4 రోజులు గడిచింది. వినోద్ బయటకి భార్యను కోల్పోయిన బాధలో ఉన్నట్టు నటిస్తూనే లోలోపల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాడు. హైదరాబాద్లోని ఒక నేషనల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ ఆఫీస్కు వినోద్ వెళ్ళాడు. అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ మేనేజర్ రాఘవ కూర్చొని ఉన్నాడు. వినోద్ ఏడుస్తున్నట్టు నటిస్తూ పల్లవి డెత్ సర్టిఫికేట్, పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ, ఇలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ రాఘవ్ టేబుల్ మీద పెట్టాడు. "సార్, నా భార్య లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. కానీ నా బిజినెస్ మాత్రం చాలా అప్పుల్లో ఉంది సార్. ఈ డబ్బు వస్తే నా భార్య ఆత్మకు శాంతి కలుగుతుంది" అన్నాడు. రాఘవ డాక్యుమెంట్స్ అన్నీ చూసి సిస్టంలో పల్లవి డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. సడన్గా రాఘవ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. కళ్ళద్దాలు సరిచేసుకొని మళ్ళీ చూసి, "ఐఎమ్ సారీ మిస్టర్ వినోద్.
మీ భార్య పేరు మీద ఉన్న పాలసీ క్లెయిమ్ రిజెక్ట్ అయింది. ఇది ఒక ఇన్వాలిడ్ పాలసీ అన్నాడు. దానికి షాక్ అయిన వినోద్, ఏంటి సార్ మీరు అనేది? రెగ్యులర్గా ప్రీమియం కడుతున్నాను. నా భార్య కారు యాక్సిడెంట్లో చనిపోయింది. అలాంటప్పుడు క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని గట్టిగా అడిగాడు. అప్పుడు రాఘవ, యాక్సిడెంట్ నిజమే మిస్టర్ వినోద్, కానీ మీ భార్య ఈ పాలసీ తీసుకునేటప్పుడు ఒక పెద్ద మెడికల్ హిస్టరీని దాచిపెట్టారు. ఆమె చనిపోవడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఆమె మా ఆఫీస్కి ఒక మెడికల్ రిపోర్ట్ మెయిల్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీ భార్యకు లుకేమియా అంటే స్టేజ్ 3 బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఆమెకు ఇలాంటి ప్రాణాంతక రోగం ఉన్న విషయం దాచిపెట్టి పాలసీ కంటిన్యూ చేయడం ఫ్రాడ్ కిందకు వస్తుంది. అందుకే లీగల్గా మీకు ఇప్పుడు ₹1 కూడా రాదు అని రాఘవ చెప్పడంతో వినోద్ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. క్యాన్సరా? నా భార్యకా? ఇంపాసిబుల్ సార్. ఆమెకు ఎలాంటి రోగం లేదు. ఆమె పర్ఫెక్ట్ హెల్దీగా ఉంది. ఇది ఫేక్ రిపోర్ట్ సార్. ఎవరో నా మీద కుట్ర చేసి పంపించారు అని ఆవేశంగా అనగా, ఇదిగోండి రిపోర్ట్. ఇది పంపింది వేరెవరో కాదు, మీ భార్య పల్లవి గారే. ఈ రిపోర్ట్ను ఆమె అఫీషియల్ మెయిల్ ఐడి నుంచి ఆమె పంపించారు. ఈ రిపోర్ట్లో ఉన్న సంతకం కూడా ఆమెదే. కావాలంటే మీరే చూసుకోండి. ఇక మీరు ఇక్కడి నుంచి దయచేయొచ్చు అని మొహం మీద కొట్టినట్టు రాఘవ సమాధానం ఇవ్వగా వినోద్ పిచ్చోడిలా ఆఫీస్ బయటకు వచ్చాడు. అతనికి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. పల్లవికి క్యాన్సర్ లేదు అన్న విషయం అతనికి 100% తెలుసు. మరి పల్లవి ఎందుకు ఫేక్ మెడికల్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపింది? తన పాలసీ తానే ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది అనే ప్రశ్నలు వినోద్ బుర్రను తినేస్తున్నాయి. అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన భార్యను తలుచుకొని కోప్పడాలో బాధపడాలో అతనికి తెలియట్లేదు. అటు ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఉన్న మేనేజర్ రాఘవ్కు కూడా ఈ కేసులో ఏదో తేడా కొట్టింది. ఒక మనిషి తన పాలసీని తనే ఎందుకు ఇన్వాలిడ్ చేసుకుంటుంది అన్న అనుమానంతో అతను నేరుగా ఆదిలాబాద్ డిఎస్పీ అరణ్యకు ఫోన్ చేసి ఈ క్యాన్సర్ రిపోర్ట్ గురించి విషయం చెప్పాడు. డిఎస్పీ అరణ్య చాలా తెలివైనవాడు. వెంటనే పల్లవికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ను పిలిపించాడు. డాక్టర్, ఆ చనిపోయిన పల్లవి గారికి బ్లడ్ క్యాన్సర్ ఉందా అని అడగ్గా అప్పుడు డాక్టర్ నవ్వి, లేదు సార్, ఆమె రక్తంలో ఎలాంటి క్యాన్సర్ ఆనవాళ్ళు లేవు. తను కంప్లీట్గా 100కి 1000% ఆరోగ్యవంతురాలు అన్నాడు. అది విన్న డిఎస్పీ అరణ్య మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. పల్లవికి క్యాన్సర్ లేదు, కానీ క్యాన్సర్ ఉన్నట్టు ఫేక్ రిపోర్ట్ సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపింది. ఒక మనిషి ఎప్పుడు ఎందుకు అలా చేస్తుంది? తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికీ దక్కకూడదు అని డిసైడ్ అయినప్పుడే కదా. సో పల్లవి చనిపోతే ఆమె పేరు మీద ఉన్న పాలసీ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఆమె భర్తకే కదా వెళ్ళేది. మరి అలాంటప్పుడు పల్లవి ఆమె భర్తకు డబ్బులు రాకుండా ఎందుకు చేయాలనుకుంది? అంటే పల్లవికి తను చనిపోబోతున్నాను అన్న విషయం ముందే తెలుసా? వినోద్ తనని చంపబోతున్నాడు అని ఆమె అనుకుందా అనే ఆలోచనలతో ప్రశ్నలతో అతని బుర్రంతా వేడెక్కిపోయింది. అప్పుడు డిఎస్పీ అరణ్య వెంటనే వినోద్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి, అతని అప్పుల గురించి విచారణ మొదలుపెట్టాడు. వినోద్కు సుమారుగా 10 కోట్ల రూపాయల అప్పు ఉందని, అది కూడా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వల్ల అయిన అప్పులు అని, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే అందరి బాకీలు తీర్చేస్తాను అని అప్పులిచ్చిన వాళ్ళకి చెప్పినట్టు, ఆ డబ్బుల కోసమే వినోద్ ఎదురు చూస్తున్నట్టు పోలీసులకు అర్థమైంది. అరణ్యకు మొత్తం సీనంతా అర్థమైపోయింది. ఇదొక యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దామంటే వినోద్ ఏమో కారును బూడిద చేసేశాడు. సాక్ష్యాలు ఏమీ లేవు. మరి వినోద్ని ఎలా అరెస్ట్ చేయాలి? పల్లవి తన భర్త ప్లాన్ని ముందే ఎలా కనిపెట్టింది? ఆమె కేవలం ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేసిందా, లేక వినోద్ను జైలుకు పంపించడానికి ఇంకేదైనా క్లూ వదిలిపెట్టిందా అనే ఆలోచనలతో డిఎస్పీ అరణ్య తన టీంతో కలిసి సీక్రెట్గా వినోద్ లేని సమయంలో అతని ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా చెక్ చేయడం మొదలుపెట్టాడు. వినోద్ ఇంట్లో అరణ్య టీం అణువణువునా గాలించింది. అప్పుడే వాళ్ళకి పల్లవి పర్సనల్ ల్యాప్టాప్ దొరికింది. దాని పాస్వర్డ్ క్రాక్ చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి ఆ ల్యాప్టాప్ను పంపారు. కానీ ఆ రోజు సాయంత్రం డిఎస్పీ అరణ్య అఫీషియల్ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ అడ్రస్ ఎవరిదో తెలుసా? చనిపోయిన పల్లవిది. అది ఒక షెడ్యూల్ చేయబడిన మెయిల్. అంటే పల్లవి చనిపోవడానికి ముందే కరెక్ట్గా 30 రోజుల తర్వాత పోలీసులకు చేరేలాగా టైమర్ సెట్ చేసి పంపిన మెయిల్ అది. అరణ్య వణుకుతున్న చేతులతో ఆ మెయిల్ ఓపెన్ చేశాడు. అందులో ఒక వీడియో ఫైల్ అటాచ్ చేసి ఉంది. అరణ్య ఆ వీడియో ప్లే చేయగా వీడియోలో పల్లవి ఉంది. కానీ ఆమె కళ్ళల్లో భయం లేదు. ఒక భయంకరమైన బాధ, మోసపోయానన్న ఆవేదన మాత్రమే ఉన్నాయి. ఆ వీడియోలో పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ధైర్యంగా, నమస్తే సార్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నా భర్త వినోద్ నన్ను చంపేసి 30 రోజులవుతుందన్నమాట. సార్, నా భర్త అంటే నాకు దేవుడితో సమానం. అతన్ని ప్రాణంగా ప్రేమించాను. అతని ఇష్టాలే నా ఇష్టంగా బతికాను.
కానీ అతను మాత్రం నన్ను ఒక 10 కోట్ల రూపాయల నోట్లలా చూశాడు. అతనికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వల్ల అయిన అప్పులున్నాయని నాకు తెలిసింది. అలాగే నా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నన్ను చంపాలి అని అతను అనుకుంటున్నట్టు కూడా నాకు తెలిసింది. నాకు ఆ విషయం ఎలా తెలిసింది అంటే, గూగుల్లో ఒక పర్ఫెక్ట్ కార్ యాక్సిడెంట్ ఎలా చెయ్యాలి అని నా భర్త వినోద్ సెర్చ్ చేసిన హిస్టరీ నేను అతని ల్యాప్టాప్లో చూశాను సార్. నాకు కుంటాల జలపాతాలంటే ఇష్టమని, అక్కడికి తీసుకెళ్లి ఘాట్ రోడ్లో బ్రేక్స్ కట్ చేసి నన్ను చంపాలని అతను ప్లాన్ చేశాడు. రాత్రిపూట గ్యారేజ్లో నా కారు టైర్ రాడ్స్, బ్రేక్ వైర్లు కట్ చేస్తుంటే నేను గ్యారేజ్లో పెట్టిన సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఫైల్ కూడా మీకు పంపిన ఈ మెయిల్లో ఉంది. నా భర్త నన్ను చంపబోతున్నాడని తెలిసి కూడా నేను ఎందుకు పారిపోలేదు అనే డౌట్ మీకు రావచ్చు సార్. నేను వాడిని ప్రాణంగా ప్రేమించాను సార్. నా ప్రేమను చంపుకొని నేను బతకలేను. కానీ వాడు దేనికోసమైతే నన్ను చంపాడో ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాడికి దక్కకూడదు. అందుకే వాడికంటే పెద్ద ప్లాన్ నేను వేశాను. నేను ఒక ఫేక్ క్యాన్సర్ రిపోర్ట్ క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపాను. వాడు నన్ను చంపాక వాడికి ఆ 10 కోట్లు రావు సార్. వాడు నరకం అనుభవించాలి. నా చావును వాడు ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. కానీ వాడి చావుని నేను ఒక చట్టపరమైన ఉరిశిక్షగా డిజైన్ చేశాను అని పల్లవి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ముగిసింది. అదే మెయిల్లో పల్లవి అటాచ్ చేసిన రెండో వీడియోలో వినోద్ రాత్రిపూట గ్యారేజ్లో కారు బ్రేక్స్ కట్ చేస్తున్న వీడియో ఉంది. అదంతా చూసిన డీఎస్పీ అరణ్యకు ఒళ్ళంతా గగురు పొడిచింది. ఒక మహిళ తను చనిపోబోతున్నానని తెలిసి కూడా తనను చంపిన హంతకుడికి జీవితంలో మర్చిపోలేని ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయింది. పల్లవి ఒక సైకాలజిస్ట్ అవ్వడం వల్ల వినోద్ మైండ్ సెట్ని పూర్తిగా స్టడీ చేసి ఈ ప్లాన్ వేసింది అని అర్థం చేసుకున్న డీఎస్పీ అరణ్య మనసులోనే ఆమె తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. మరుసటి రోజు ఉదయం వినోద్ తన ఇంట్లో దిగాలుగా కూర్చొనున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. ఫైనాన్షియర్లు ఇంటి మీదకు వస్తున్నారు. తను ఎందుకు పల్లవిని చంపాన్రా దేవుడా అని అప్పుడే అతనికి అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే వినోద్ ఇంట్లోకి డీఎస్పీ అరణ్య తన టీంతో ఎంటర్ అయ్యాడు. వినోద్ను కాలర్ పట్టుకొని లాక్కొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశాడు. అది పోలీస్ ఇంట్రాగేషన్ రూమ్. వినోద్ ముందు అరణ్య కూర్చొని ఉన్నాడు. వినోద్ ఇంకా నటిస్తున్నాడు. ఏంటి సార్ ఇది? నా భార్య చనిపోయిన బాధలో నేనుంటే నన్నెందుకు అరెస్ట్ చేశారు? ఆ ప్రమాదానికి నాకేంటి సంబంధం అని వినోద్ ఆవేదనతో అడగ్గా డీఎస్పీ అరణ్య నవ్వుతూ ఒక ల్యాప్టాప్ అతని ముందు పెట్టి పల్లవి పంపిన వీడియోని ప్లే చేశాడు. వీడియోలో పల్లవి మాటలు వింటుంటే వినోద్కు దిమ్మ తిరుగుతుంది. అతనికి చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ తర్వాత గ్యారేజీలో వాడు కారుకి బ్రేక్స్ కట్ చేసిన వీడియో చూశాడు. దాంతో వినోద్కి మతిపోయింది. అప్పుడు అరణ్య లాఠీతో టేబుల్ మీద గట్టిగా కొట్టి, ఏంటి వినోద్, పర్ఫెక్ట్ మర్డర్ చేశాను అనుకున్నావు కదా? ఇన్సూరెన్స్ డబ్బులతో జల్సాలు చేద్దాం అనుకున్నావు కదా? కానీ నీ భార్య నీకంటే 100 రెట్లు తెలివైనదిరా. నువ్వు ఆమెను ఫిజికల్గా చంపావు, కానీ ఆమె నిన్ను సైకలాజికల్గా చంపేసింది. నీకు ఇప్పుడు అటు డబ్బులు రాలేదు, ఇటు నీ ప్రాణాలు దక్కవు. నీ భార్యను చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇక వినోద్కు అర్థమైపోయింది తను అడ్డంగా దొరికిపోయాడు అని. అది ఎవరో వేసిన ట్రాప్ కాదు, తను చంపిన తన భార్య తనను ఇరికించడానికి వేసిన ట్రాప్. అంతే, వినోద్ కుప్పకూలిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. తను చేసిన నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. అవును సార్, డబ్బుల కోసమే పల్లవిని చంపాను. కానీ ఆమె నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు సార్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పోలీసులు విక్రమ్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పల్లవి పంపిన వీడియో డెత్ డిక్లరేషన్గా పరిగణించబడింది. కారు బ్రేక్స్ కట్ చేసిన వీడియో ఆధారంగా విక్రమ్ చేసినది యాక్సిడెంట్ కాదు, పక్కా మర్డర్ అని కోర్టు నిర్ధారించింది. కోర్టు వినోద్కు ఉరిశిక్ష విధించింది. వినోద్ ఆస్తులన్నీ అప్పుల వాళ్ళు జప్తు చేసుకున్నారు. ఇప్పుడు అతను రోడ్డు మీద పడి జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. అతని కోసం ఉరితాడు సిద్ధంగా ఉంది. చూశారుగా, డబ్బు కోసం కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న భార్యను చంపిన ఒక కసాయి భర్త కథ ఇది. కానీ ఈ కథలో హీరో పోలీస్ కాదు, చనిపోయిన పల్లవి. ఒక మనిషిని మనం మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అవతలి వాళ్ళు మనల్ని గమనిస్తూనే ఉంటారు. పల్లవి తన ప్రాణాలు పోయినా సరే న్యాయం గెలవాలి అనుకుంది. హంతకుడికి ఒక్క పైసా కూడా దక్కకూడదు అని ఆమె వేసిన ప్లాన్ ఆదిలాబాద్ పోలీసులకు కూడా ఒక సవాలుగా నిలిచింది. కర్మ అనేది ఎప్పుడూ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. వినోద్కు పల్లవి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఉరితాడుగా మారింది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు వినాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.